ప్రభువునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలందరికీ ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో, శ్రేష్టమైన నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారా? మీ అందరూ క్షేమంగా ఉండాలని ప్రతినిత్యము మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మరి నా లాస్ట్ వీడియో మీరు చూసుంటారు కదా. మరి చివరి వీడియోలో మరి నాకు ఎంతగానో వాయిస్ అనేది పోవడం జరిగింది. మరి థ్రోట్ ఇన్ఫెక్షన్ రావడం వలన ఆ యొక్క వాయిస్ సరిగా రాక వీడియోలు అనేది చేయలేకపోయాను. మరి దేవుడు చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చి మరి చక్కగా మరి మాట్లాడడానికి మరి ఎంతగానో దేవుడు కృప చూపడుతున్నాడు. అందుని బట్టి దేవుని ఎంతగా నేను స్తుతిస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం చూసుకుందామా? అందరి దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే తెరిచి చూడండి. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 89వ అధ్యాయం 28వ వచనం. నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా నుండును. ఇక్కడ దేవుని కృప అని మనకు మరి కీర్తన గ్రంథంలో రాయబడింది. మరి ఈ కృప లేనిదే మనం ఎంత మాత్రము కూడా లేదు. ఈరోజు మనం సజీవులుగా ఎలా ఉన్నామంటే దేవుని కృప. ఆయన మనకు ఒక నిబంధన అనేది చేస్తున్నాడని ఈ వాగ్దానం మనకు సెలవిస్తుంది. ఆయన కృప మన మీద చూపడమే కాకుండా మనతో ఒక నిబంధన అనేది మనకు చేస్తున్నాడు. ఆయన ఏమనంటే ఆయన కృప ఎల్లప్పుడూ మన మీద ఉంచుతానని ఒక నిబంధన అనేది చేస్తున్నాడు. దేవుని కృప మన యోగ్యత మీద కాదు, ఆయన విశ్వాసత మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ షరతులు లేని కృప అని ఎందుకన్నానంటే, మరి ఈ లోకంలో ఎంతో మంది ఏదన్నా వర్క్ చేయడానికి కానివ్వండి, లేదంటే ఏదైనా పని చేయడానికి కానివ్వండి, కొన్ని అగ్రిమెంట్లు అనేది రాసుకుంటారు, ఒప్పందం అనేది కుదుర్చుకుంటారు. అంటే ఏంటంటే ఇరు పక్షాల వాళ్ళు వీళ్ళకి చేయాలి, వీళ్ళు వారికి చేయాలి అని చెప్పి ఒక అగ్రిమెంట్ అనేది రాసుకోవడం అనేది జరుగుతుంది. ఏ మాత్రమును ఆ యొక్క పని చేయకపోయినా మరి ఆ యొక్క అగ్రిమెంట్ బ్రేక్ అవుతుంది. కాబట్టి అప్పుడు ఆపోజిషన్ వాళ్ళు మరి వారి మీద కేసు వేయడం జరుగుతుంది, లేదంటే వారి మీద తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మరి మనతో ఏ మాత్రం ఒప్పందం చేసుకోకుండా, మరి మనకు ఏ మాత్రము మరి అగ్రిమెంట్ ఏమీ లేకుండా మరి ఎంతగానో ఆయన కృపను అనేది మనకు చూపడుతున్నాడు. నువ్వు దేవుని ఆరాధించకపోయినా, నువ్వు దేవుని విడిచిపెట్టి మరి దూరంగా వెళ్ళినా ఆయన నీ మీద కృప అనేది నీకు చూపడుతున్నాడు. ఎందుకు మరి ఆయన అంతలా కృప చూపడుతున్నాడంటే, నువ్వు సత్య మార్గంలో నడుచుకోవడానికి, నువ్వు ఆయన మార్గంలో నువ్వు తిరిగి రావడానికి. మరి తప్పిపోయిన కుమారుడు చూడండి, మరి ఎంతగానో తన తండ్రిని విడిచిపెట్టి ఎంతగానో మరి తప్పిపోవడం అంటే ఏంటి? తన తండ్రిని విడిచిపెట్టి లోకానుసారమైన జీవితం కోసం, లోకానుసారమైన జీవితంలో నేను ఉండాలి, లోకానుసారంగా నడుచుకోవాలని తన తండ్రి దగ్గర ఉన్న ఆశనంతటిని తీసుకుని తన స్నేహితులతో తన ఇష్టం వచ్చే జీవితాన్ని గడిపాడు. కానీ తన తప్పు తాను తెలుసుకున్నాక మరి తన తండ్రి దగ్గరికి వచ్చాడు. మరి తండ్రి దగ్గర వచ్చినప్పుడు తండ్రి ఎంతగానో హత్తుకున్నాడు. అలాగే ఈ లోకంలో మనం ఎంతగానో మరి ఆ కుమారులాగే మనం కూడా తప్పిపోతున్నాం. ఈ లోకంలో ఉన్న ఆశల మీద కానివ్వండి, ఈ లోకంలో ఉన్న ప్రతి విషయం మీద మనం ఎంతగానో ఆకర్షించబడి మన హృదయాలను, మన శరీరాన్ని ఈ లోకానికి మనం అప్పగిస్తున్నాం. కానీ ఎంత మాత్రం దేవుడు మనకు సెలవిస్తున్నాడు, ఈ లోకము శాశ్వతము కాదు, మీకు అసలైన మరి రాజ్యము పరలోక రాజ్యం ఉంది. అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, మరి ఏమి ఉండవు, నిత్యము దేవుని మనం ఆరాధించుకోవచ్చని మనకు దేవుని వాగ్దానం సెలవిస్తుంది. మరి ఆయన ఎంతగానో మన పట్ల మరి కృప అనేది చూపడుతున్నాడు. మరి నువ్వు నడిచే మార్గంలో కానివ్వండి, నువ్వు చేసే ప్రతి పనిలోని కానివ్వండి, ఆయన ఎంతగానో కృప చూపడుతున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? చివరిగా నేను చెప్పేది ఒకటి ఏంటంటే, మనుషులు దేవునికి దూరమైన ఆయన నిబంధన మాత్రం ఎన్నటికీ దూరం అవ్వదు. మనకు అర్హత లేకపోయినా దేవుడు ఇచ్చే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే గ్రేస్, అంటే దేవుని కృప మనకు ఇస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం సజీవ రెక్కల కింద ఈ రీతిగా ఉన్నాం. మన జీవితంలో పరిస్థితి ఎలాగ ఉన్నా, మనం దేవునికి దూరం అయిపోతున్నామేమో అని అనిపించినా మరి ఏ మాత్రం మీరు భయపడద్దు. ఎందుకంటే నువ్వు తిరిగి రావడానికి ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఎందుకంటే నువ్వు ఈ లోకంలో చేసే పాపముల కోసం ఆయన ఆనాడు సిలువలో మరణించాడు, మన కొరకు ప్రాణం అనేది పెట్టాడు. కాబట్టి ఈరోజు మనల్ని ఇంతలాగా ఆయన కాపాడుతున్నాడు. కానీ ఈ లోకంలో నువ్వు ఎంతకాలం మరి ఇలా జీవిస్తావు? ఒక్కసారైనా మరి దేవుని ప్రేమను ఎరిగి, ఆయన ప్రేమను నువ్వు మరి రుచి చూసి ఆయన యొద్దకు నువ్వు వచ్చినట్లయితే మరి నీ జీవితంలో గొప్ప మేలును, గొప్ప ఆశీర్వాదం అనేది నువ్వు చూస్తావు. గొప్ప ఆశీర్వాదం అంటే మరి ధనమో, లేదంటే ఇంకా ఏదైనా అనుకుంటావేమో. ఆశీర్వాదం అంటే
దేవుళ్ళు ఎరే గొప్ప సంతోషం, ఆనందం అనేది నువ్వు చూస్తావు. ఈరోజు మేము కూడా దేవుని ఎరిగి ఉన్నాం కనుకే మరి ఎన్ని కష్టకాల పరిస్థితులు ఉన్నప్పటికీ ఆయన విశ్వసిస్తున్నాం కాబట్టి ఆయనలో ఎంతగానో సంతోషంగా జీవించగలుగుతున్నాం. ఈరోజు మనుషులను వదిలేస్తారేమో నువ్వు బాధపడుతున్నావేమో, ఎంత మాత్రం బాధపడవలసిన పని లేదు. మనుషులను వదిలేసిన మనుషుల కన్నా గొప్పవాడు దేవుడు నీతో ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా నీ చెయ్యి విడివాడు. నీకు మనుషులు అవసరానికి వాడుకొచ్చేమో కానీ ఆయన ఏ మాత్రం అవసరం లేకుండానే ఆయన కృప నీకు ఇస్తున్నాడు. నువ్వు అసలు అర్హత లేకపోయినా కూడా ఆయనకు కృప అనేది చూపడుతున్నాడు. ఆయన ఒకటే నిబంధన చేసేది ఏంటంటే, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ఆయన కృప అనేది నీకు తోడుగా ఉంటుంది. నువ్వు అనారోగ్యంతో బాధపడుతున్నావా, లేదంటే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నావా, లేదంటే కుటుంబ సమస్యలతో బాధపడుతున్నావా, ఈ ఎన్నాటితో నువ్వు బాధపడుతున్నప్పుడు ఒక్కసారి నువ్వు నా దేవుడు ఉన్నాడని ఆయన వైపు చూస్తే ఆయన నీ అవసరాన్నింటినీ తీరుస్తాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఎందుకు అనంటే మరి నిబంధన అనే మనం ఒకసారి ఆలోచించుకుంటే మరి బైబిల్ గ్రంథంలో దేవుడు చేసిన వాగ్దానాలు, నిబంధనలు ఎన్నో నెరవేర్చబడ్డాయి కాబట్టి మరి ఆయన మాటలు ఎంత ధైర్యంగా మీ అందరికీ నేను చెప్పగలుగుతున్నాను. ఒక్కసారి నువ్వు నమ్మి విశ్వసించి ఈ యొక్క వాగ్దానాన్ని మీ జీవితంలో క్లైమ్ చేసుకున్నట్లయితే దేవుడు మీ అందరికీ కృపను చూపించుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, ఈరోజు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాం నాయన. అవునైనా మాతో ఒక నిబంధన చేస్తున్నారు నాయన, నీ కృపను మాకు చూపడుతున్నాయని. మరి దావీదు గారి తండ్రి ప్రభు నాయన, నీ కృప మాకు ఎంతగానో దయ చూపుతుందని చెప్తున్నారు తండ్రి ప్రభు. నీ కృప లేనిది మేము లేమయ్యా, నీ కృప లేనిది మేము బ్రతకలేము తండ్రి నాయన. నీ కృప మమ్మల్ని ఎంతగానో నడిపిస్తుంది తండ్రి ప్రభు నాయన. నీ యొక్క కృప, నీ యొక్క జాలి, నీ యొక్క దయ మా అందరి మీద చూపట్టమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మై గాడ్ బ్లెస్ యూ. దేవుడి మీ అందరిని దీవించును గాక. ఆమేన్. దేవుని చిత్తమైతే రేపు దినం మరొక వార్తతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.